హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయలను. నీవు ఆశీర్వదిగా ఉందువు. నిన్ను ఆశ్రయించే వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించే వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదించబడును వారిని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళను, లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు ఈడగలవాడు. అబ్రాహాము తన భార్య సారయని తన సహోదరుని కుమారుడు లోతును హారాను తనున్న వారును అర్జించిన యావదాస్తుని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశం వెళ్ళుటకు బయలుదేరి కనానుకు దేశం వచ్చిరి. ఆమేన్ ఆమేన్. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, అబ్రాహామును దేవుడు చెప్తున్నాడు, అబ్రాహాముని అంతగా ఆశీర్వదించంట దేవుడు. హల్లెలూయా. వారు తరతరములకు వాళ్ళ ఆస్తి తరిగిపోలేదంట. హల్లెలూయా. కానీ అబ్రాహాములో మంచి బుద్ధి ఏమంటే దేవునికి లోబడేవాడు, దేవుని మాట తిరస్కరించేవాడు, దేవుని మీద ఎక్కువ ఆశ కలిగిన వ్యక్తి. దేవుని పని అంటే చాలా ఉత్సాహంగా సంతోషం చేయగల వ్యక్తి అబ్రాహాము. చూడండి, అబ్రాహాముని ఎవరి అబ్రాహాము అంటే అబ్రాహాము ఒక అన్యుడు, శిల్పకారుడు, విగ్రహం చెక్కే వ్యక్తి. హల్లెలూయా. విగ్రహం చెక్కే వ్యక్తి అబ్రాహాము. ఒకరోజు ఆయనకు అనుమానం వచ్చిందంట, మనం దేవుని విగ్రహం చెప్తున్నాం, మనము దేవుని మనమే ఎత్తుకునేది, దేవుడు మన ఎత్తుకోవాలి కదా. అనుమానం వచ్చినప్పుడు సర్వశక్తి గల దేవుడు, ఆమేన్ చెప్పండి, సర్వశక్తి గల దేవుడు ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు, నేనే నిజమైన దేవుడిని, నీ దేవుణ్ణి, నీ ప్రభు నేను, నీ యేసుక్రీస్తు నేను మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత ప్రభు చెప్తాను, చూడండి, ప్రభు దేవుడు చెప్తాను, నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయను. నీవు ఆశీర్వాదంగా ఉందువు. ఆమేన్. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నాకు చెప్పండి, నాకు చెప్పండి అందరు కలిసి. ఇప్పుడు ఏం చెప్పాను?
మీరు మాత్రం ఆశీర్వాదం నాకు మీరు ఆశీర్వాదం కాక చెయ్యొస్తున్నాను దేవునికి చెయ్యొచ్చు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదం కాక చేయించుకొని ఒకరు మనం చూసుకోండి. అమ్మ మీరు చూసుకు అర్థం వారు మనసు పెట్టుకొని చెప్పండి. మనసు పెట్టుకొని నువ్వు ఆశీర్వాదం కాక ఇచ్చుకొని చేయించుకో. ఒకరు మాన్ చూసి చెప్పాలి, ఒకరు మాన్ చేసుకొని చెప్పాలి. మాన్ అది ఏమి నాశనం కోరాలని అర్థం. హల్లెలూయా. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రియులారా, సర్వశక్తి గల దేవుడు, ఆకాశం భూమిని కలెక్ట్ చేసిన దేవుడు, ఆ ప్రేమ గల దేవుడు, ఆ దేవుడు చెప్తున్నాడు అబ్రహాంని, నిన్ను గొప్ప జనముగా చేసేదను. జనమే లేదు, అబ్రహాం జనమే లేదు, కానీ దేవుడు చెప్తున్నాడు నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఆమేన్. ఆమేన్. మనిషి చెప్పిన మాట కాదు ఇది, దేవుడు చెప్తున్న మాటలు, ప్రభు చెప్తున్న మాటలు. నిన్ను గొప్ప జనముగా చేసేదను అన్నాడు. కానీ నీవు నీ తండ్రి ఇంటిను, నీ దేశ ఇంటి నుండి, నీ బంధువుల నుండి ఇక్కడి నుంచి విడిచిపెట్టి కనాను దేశానికి, నేను చూపించే దేశానికి వెళ్ళము అన్నాడు. హల్లెలూయా. చిన్న అబ్రహాము తన భార్యను తీసుకొని, తన అన్న కుమారైన లోతును తీసుకొని అబ్రహాము కనాన్ దేశాన్ని బయలుదేరాడు. చూడండి, ఆర్భాటంగా ఉండి అరణ్యంలో కష్టపడడానికి పోతాడు అబ్రహాం. హల్లెలూయా. గోత్రపతి తీసుకొని, భర్త తీసుకొని, తన యావత్తు తీసుకొని బయలుదేరుతున్నాడు. కనాను ఎవరు తెలుసుకొని ఉన్నారంటే లేదు, కనాను దేశం బంధువులు ఉన్నారంటే లేదు, అక్కడ నేల జమీనులు ఉందంటే లేదు. మరి ఎక్కడికి పోతున్నాడు? దేవుడు చెప్పినాడు కనాను దేశానికి పోతున్నాను. హల్లెలూయా. చూడండి పిల్లరా, అబ్రహాముకు అలవాటు ఉంది, అబ్రహాముకి ఒక అలవాటు ఉంది. అబ్రహాము బలిపీఠం కట్టే అనుభవం ఉంది. అబ్రహాము ఏం కట్టది? బలిపీఠం కట్టే అనుభవం ఉంది అబ్రహాంకి, బలిపీఠం కట్టే అనుభవం ఉంది. హల్లెలూయా. అదేలాగా ప్రార్థన చేసేవాడు అబ్రహాం, అదేలాగా అబ్రహాము దర్శనం చూసే వ్యక్తి. అబ్రహాం దేవుని చేత పిలవబడినవాడు. అబ్రహాం పిలిచిన దేవుడు, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడంట. అబ్రహాముని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదించాడంట. హల్లెలూయా. డబ్బు కొడతలేదంట, దేవుని మాటకు లోబడ్డాడు. కానీ ఈ లోతు కూడా అబ్రహాముతో పోయాడు. లోతు కూడా దేవుడు ఆశీర్వదించాడు. పిల్లలు, లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. లోతును దేవుడు పిలవలేదు. లోతు ప్రార్థనపడు కాదు, లోతు దర్శనం చూసే వ్యక్తి కాదు, లోతు బలిపీఠం కట్టే అనుభవం లేదు. అబ్రహాము ప్రార్థన చేసే వ్యక్తి, అబ్రహాము దర్శనం చూసేవాడు, అబ్రహాము బలిపీఠం కట్టేవాడు. అబ్రహామును బట్టి లోతు దీవించబడ్డాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని మాటను విధేయత కలిగి, దేవుని మాటను లోబడి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని యొక్క కృపను కలిగి అబ్రహాము యావత్తు విడిచిపెట్టి, తన సహోదరులు విడిచిపెట్టి, తన బంధువులు విడిచిపెట్టి, తన తండ్రి బంధువులు విడిచిపెట్టి, ఆస్తిపాస్తులు విడిచిపెట్టి, భార్యను తీసుకొని, తన అన్న కుమారుని తీసుకొని దేవుని చెప్పిన దేశానికి పోయాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని నమ్మాలా, దేవుని వాక్యాన్ని నమ్మాలా. కొంతమంది దేవుని మాట నమ్మరు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదం ఉందంటే నవ్వండి, నవ్వండి, నవ్వండి. మరి ఇంట్లో ఏడ్చి ఎడమో ఇడండి, నవ్వండి, నవ్వండి, డబ్బించిన నవ్వండి. డబ్బి చాకరీ ఇవ్వండిదా మీ అందరికీ? నవ్వండి. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదం ఉందావు అంటే ఏమంటా? నమ్మరు.
చూడండి, దేవుని మాట ఎవరు నమ్ముతారో వారి జీవితంలో గొప్పగా దీవించబడతారు. ఇది మనుషుల మాట కాదు. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పం నెరవేర్చబడను. దేవుని సంకల్పం నెరవేర్చబడను. హల్లెలూయా. మనిషి మాట నెరవేర్చి కాదు. మనుషుల మాట మాయతో కూడిన మాటలు, వంచనతో కూడిన మాటలు, హల్లెలూయా, ఈర్ష్యతో కూడిన మాటలు. దేవుని మాట శక్తి, దేవుని మాట బలము, దేవుని వాక్యము అది ఎన్నడూ కూడా నెరవేరును, అది ఎన్నడూ కూడా ఆగిపోదు. ఆమేన్, ఆమేన్. చూడండి, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని బలిపీఠం కట్టాడు, దీవించబడ్డాడు. బలిపీఠం కడతాడు, దేవునికి ఇస్తాడు. బలిపీఠం అంటే బలులు అర్పించడం, బలు ఎడ్లను గొర్రెలను అర్పించడం. బలిపీఠం కడతాడు, దేవుడు గొర్రెలు బలి అర్పిస్తాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు, దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. చెప్పండి, దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు, అబ్రహాము దేవుడికి ఇచ్చాడు. అర్థమైందా? దేవుడు అబ్రహాము దండిగా ఇచ్చాడు, అబ్రహాములో దేవుడు దండిగా ఇచ్చాడు. అంటే బలిపీఠం కట్టేవాడు. బలిపీఠం అంటే నీవు దేవుడు కలుసుకునే చోట. చెప్పండి, నేను దేవుడు కలుసుకునే చోట అని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మనం దీవించిన గాక. చూడండి, బలిపీఠం కడతాడు, పశువులు వధిస్తాడు. బలిపీఠం కడతాడు, పశువులు ఇస్తాడు. అట్లా చేస్తున్నాడు కనుక దేవుడు విస్తారంగా ఆశీర్వదించాడు అబ్రహాము. ఆమేన్. మరి లోతు కూడా దీవించబడ్డాడంట. లోతుకేమో ప్రార్థన లేదు, లోతుకేమో బలిపీఠం కట్టే అనుభవం లేదు, లోతుకేమో దర్శనం చూసేవాడు కాదు. కానీ లోతు కూడా దీవించబడ్డాడంట. 13వ అధ్యాయం, ఆది కాండం 13వ అధ్యాయం 1, 2, 3, 4. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి, వెండి బంగారమును చెప్పండి, వెండి బంగారమును పశువులను కలిగి బహు ధనవంతుడై ఉండెను. చెప్పండి, చెప్పండి. ఎట్లా ఉందంట? చెప్పండి, ఎట్లున్నాడు? బిచ్చగాలిగా ఉన్నారా? అన్నం లేకున్నారా? బట్టలు లేకున్నారా? ఎలా ఉన్నారంట? బహు ధనవంతుడై ఉన్నాను. ఆమేన్. పోయేప్పుడు ఏం పోయినాడు? భార్య తప్ప, అన్నం కుమారి తప్ప ఏమి లేదు. అబ్రహాముతో 2 గోత్రం నుంచి తప్ప 2 మూటలు ఎత్తుకోమైనాడు. బట్టలు చూడండి, ఒక గాడిదని భార్య నడవకూడదని గాడిదని కూర్చొని భార్యను తీసుకోమైనాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అబ్రహాము ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండేను, బహు ధనవంతుడై ఉండేను. ఎందుకు బహు ధనవంతుడు ఉన్నాడంటే దానికి కారణం చూడండి. 4వ వచనంలో, తాను మొదట బలిపీఠను కట్టిన చోటే చేరును, అక్కడ అబ్రహాము యెహోవా నామమును ప్రార్థన చేశాను. అంటే ఎవరంటే అబ్రహాము బలిపీఠం కట్టేవాడు. హల్లెలూయా. దేవుడికి ప్రార్థన చేసేవాడు కనుక ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు బలిపీఠం కడతారు. బలిపీఠం అంటే ఏమి? దేవునికి బలులు అర్పించడం. బలి ఇస్తా ఉన్నాడు. పాతకాలంలో బలులు అర్పిస్తూ ఉంటారు, ఎట్లను గొర్రెని బలి ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, దేవుడికి ఎప్పుడు బలులు అర్పిస్తా ఉన్నాడో అబ్రహాము అంత ధనవంతుడయ్యాడు. ఆమేన్. మనం కొంతమంది ఉంటాము, దేవుడు దీవించినా కూడా, దేవుడు ఆశించినా కూడా చెప్పండి అన్నమాట, చెప్పండమ్మా. హల్లెలూయా. దేవుడు ఆశించినా కూడా, దేవుడు దీవించినా కూడా దేవుడు ఇవ్వడానికి మనసు రాదు. దేవుడు ఇవ్వడానికి మనసు రాదు. చూడండి, అబ్రహాము చూడండి, దేవుడు ఆశించిన కొలది, దేవుడు తనను వెచ్చించిన కొలది, దేవుడు బహు ధనవంతుడి కొలది దేవుడికి బలు అర్పిస్తా ఉన్నారంట. బలు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు,
దేవుడు చెప్తాడు విస్తారంగా దీవించబడ్డ అబ్రాహాము. హల్లెలూయా. చూడండి వారు 5 అబ్రాహాము కూడా వెళ్ళిన లోతులకు గొర్రెలు గొడ్లను గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఆ ప్రదేశం చాలలేదంట. ఎట్లు గొర్రెలు పనివారు విస్తారంగా డబ్బులైంది. అబ్రాహాం ఏమో ప్రార్థన చేసే బుద్ధి, అబ్రాహాం ఏమో బలిపిడి కట్టేవాడు. కానీ 100 మంది లక్ష పెట్టుకుంటాడు. 10 ఎట్లు వచ్చింది, 100 గొర్రెలు వచ్చింది. చూడండి ఇక్కడ దానికి పైన ఇచ్చాడు 4వ వచనం ఏమో అబ్రాహాం బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తాను. 5వ మాట చూస్తే లోతు గొర్రెలను ఎడ్లను గొడ్లను గుడాలను ఉండేది. వీరికి అంతా దీని మీద లెక్క. ఎవరికి? లోతుకి. అబ్రాహాంకి ఏం లెక్క? దేవుని బలిపిస్తామా, దేవుని ప్రార్థన చేస్తామా అని ఆశ. హల్లెలూయా. మరి ఇరువురు కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇరువురు కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రాహాముతో కలిసి వచ్చాడు. చెప్పండి, ఎందుకు ఆశించాడు లోతు? లోతు ఎందుకు దీవించబడ్డాడు? అబ్రాహాముతో కలిసి వచ్చాడు. హల్లెలూయా. అబ్రాహాం ఎవరు అంటే బలిపీఠాలు కట్టేవాడు. అబ్రాహాం ఎవరు అంటే ప్రార్థన చేసేవాడు. దయచేసి మధ్య వేయద్దు. హల్లెలూయా. చూడండి, అబ్రాహాం ప్రార్థన చేసేవాడు, అబ్రాహాం దర్శనాలు చూసేవాడు, అబ్రాహాం బలిపీఠం కట్టేవాడు. అబ్రాహాముతో కలిసి వచ్చిన లోతుని దేవుడు కూడా దీవించబడ్డాడు. వారు ఇరువురు కలిసి అంత ధనవంతులయ్యారంట. ఆమేన్. అంత ధనవంతులు. చూడండి, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించినంత విస్తారమై ఉండను. ఆమేన్. దేవుడి మిమ్మల్ని లాగా దీవించును గాక. దేవుడి విస్తారంలో దర్శించును గాక. హల్లెలూయా. గొర్రెలను ఎద్దును సమృద్ధిగా మీకు దయచేను గాక. 500 గొర్రెలు ఉండును గాక. 500 గొర్రెలు 500 గొడ్డి ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇరువురు వారు కలిసి విస్తారమైన ఆస్తులు. ఆ ప్రాంతం సాలేదంట, ఆ దేశం చాలకపోయిందంట, అంత దీవించబడ్డారంట. కానీ అబ్రాహాము ఆస్తి తరతరాలకు ఉందంట. తరతరాలు అబ్రాహాము దేవుణ్ణి, ఈసాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటే తరతరాలకు డబ్బు ఉందంట అంత ఆస్తి. కానీ లోతు ఆస్తి భూస్థాపన అయిపోయింది. చెప్పండి, అబ్రాహాం ఆస్తి తరతరాలకు ఉందంట, లోతు ఆస్తి భూస్థాపన. కారణమేమి? అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. అబ్రాహాము ఆస్తియము తరతరాలకు ఉందంట. తరతరాలకు అంతగా దీవించబడ్డాడు. లోతు ఆస్తియము భూస్థాపన అయిపోయింది. హల్లెలూయా. మరి కారణమేమి? తెలుసమ్మా, కారణమేమి? కరెక్టే, సుధమ పట్టణం పైన కారణమేమి? అబ్రాహాము దీవించబడిన కారణమేమి? లోతు కూడా ఆశ్రయించబడిన కారణమేమి? లోతు నష్టపడిన కారణమేమి? అబ్రాహాము తరతరాలకు ఆశ్రయించిన కారణమేమి అంటే అబ్రాహాము ప్రార్థన చేసేవాడు. ఆమేన్. అబ్రాహాము దేవునికి లోబడేవాడు. అబ్రాహాము దేవునికి బలిపో ఇచ్చేవాడు. అబ్రాహాము దేవునికి ఇచ్చేవాడు. బలిపెట్ట కట్టి బలులు అర్పించేవాడు. అబ్రాహాము దర్శనం చూసేవాడు. ఆమేన్. అబ్రాహాము ఎవరు? దర్శనం చూసేవాడు. అబ్రాహాము ప్రార్థన చేసేవాడు. అబ్రాహాము బలిపీఠాలు కట్టి బలులు అర్పించేవాడు. అబ్రాహాము. లోతు నేర్చుకోలేదు. లోతు ఎప్పుడు గొర్రెల మీద, ఎడ్ల మీద, అర్థమైందా, గుడాల మీద, దాని మీద ఏ ఆశ ఉంటుంది? హల్లెలూయా. చూడండి, దాని మీద ఆసనానికి దేవుని మీద ఆశ లేదు. అవునా కదా? అవునా కాదా? చూడండి, వాడు ఎప్పుడు దాని మీదే ఉంటుంది ఆశ. దాని గురించి 12వ అధ్యాయంలో ఉంది. ఇంకా మాట ఇక్కడే ఉంటుంది. 13వ అధ్యాయంలో 4-5 చదువులు ఒకసారి. అబ్రాహాం ఎట్లా ఉంటాడు, లోతు ఎట్లా చూడండి.
తాను మొదట బలిపీఠం కట్టిన చోటే చేరును. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారాలు. చూడండి, అబ్రాహాం ఎక్కడున్నారు ఇప్పుడు? ప్రార్థన గదిలో ఉన్నాడు. అబ్రాహాం ఎక్కడున్నాడు? ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తున్నాడు. లోతు ఎక్కడున్నాడు? వీధిలో ఉన్నాడు. వీధిలో ఎంచుకుంటున్నాడు. 1, 2, 3, 4, 5. అది అక్కడ ఎర్ర మేక అక్కడ ఎర్ర ఉంది. అది కూడా మందేనా? అది కూడా మందే ఎంచుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి, అబ్రాహాము దీవించిన కారణము ప్రార్థన. అబ్రాహాము దీవించిన కారణము బలులు అర్పిస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడు, అబ్రాహాము ఇస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడు, అబ్రాహాము బలులు అర్పిస్తూనే ఉన్నాడు. అందుకే దండిగా ఆశించుకుంటాడు. హల్లెలూయా. లోతు ఇచ్చే బుద్ధి లేదు. హల్లెలూయా. లోతుకి ఇచ్చే బుద్ధి లేదు. హల్లెలూయా. చూడండి, లోతుకు మా పనిమారికి, అబ్రాహాము పశువుల కాపలకి, లోతు పశువుల కాపలకి గొడవలు వచ్చిందంట. ఏమొచ్చిందంట? గొడవలు. అందుకు అబ్రాహాం అన్నట. చూడండి, అందుకు అబ్రాహాము 6. కాబట్టి అబ్రాహాము మన బంధువులము కనుక నాకును నీకును పశువుల కాపలకు నీ పశువుల కాపలకు కలహం ఉండకూడదు సుమా. ఏముండకూడదు? మనకు కలహం ఉండకూడదు. దర్శనం చూసేవాడు గొర్రెలేయుడు, ప్రార్థన చేసేవాడు గొర్రెలేసేవాడు ఉండడు. హల్లెలూయా. బలులు అర్పించేవాడు, దేవునితో మాట్లాడేవాడు ఎప్పుడు కూడా గొడవేయుడు, ఎప్పుడు కూడా గొడవ వేసేవాడు ఉండడు. హల్లెలూయా. చూడండి, కనుక ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కనుక దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము అన్నాడు. లోతుగా పోయినాడు. సరే అన్న బాబాయ్ మనం వేరుగా ఉండమని చెప్తాను, వేరే అయిపోయినా. లేదు, ఒక మాట చెప్పండి కదా. ఒక మాట, అన్న మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడ పోతున్నాను, అవునా కదా? ఏమి అక్కడ వచ్చామే, ఇంత ఆస్తులు వచ్చింది, అబ్రాహాము విడిచిపెట్టి మనసు అట్లా వచ్చిందానికి. కూడా చూడండి, కొంతమందికి ఎలా ఉంటుంది ప్రియులారా, కలిసి ఉండడానికి ఇష్టం ఉండదు. మీరు చూడండి, కొన్ని కొంపలు ఎలా ఉంటుంటే, కొన్ని కొంపలో అత్త మామ, అత్త కోడలు కలిసి ఉంటారు. కోడలు బయట బాడికి అత్త మీద చాలా అంతా చెప్తుంది. మా అత్త నన్ను మాంగ జీవిస్తూ ఉంది, మా అత్త ఊరికి వెళ్ళి వంట చేయలేదంటుంది, మా అత్తలో సాంబార్ ఉప్పులేదంటుంది. ఇది ఎక్కడ కొత్త పెళ్ళైనంత చూడండి, ఈ తగులు ఖచ్చితంగా ఉంటుంది. కారణం వేరే, కలిసి ఉండకూడదు. హల్లెలూయా. కలిసి ఉండకూడదు. హల్లెలూయా. ఆమె పెంచి పోషించి వాడిని చదివించి అప్పులు చేసి, ఆడప్పులు చేసి, చిత్తాలు పని చేసి, కూలి పని చేసి పెంచి పోషిస్తే ఏమలాగా వచ్చి గద్ద దగ్గర ఉంది అనుకోమా. తెలిసిన మీకు ఏమన్నా చూసినారు? ఏమన్నా ఇంట్లో ఏమన్నా విన్నారా మీరు? ఈమె నిన్నలో మనం వచ్చి అలాగా గద్ద దగ్గర ఉంది అనుకోబోతుంది. మరి పెంచి పోషణలు ఏమవ్వాలా? అప్పులు పోయి సావాలి. ఏమవ్వాలా? అప్పులు అయ్యి చచ్చిపోవాలి. హల్లెలూయా. వాడు బాగా చదివిపించి ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు అమ్మ, హల్లెలూయా, అంతవరకు అమ్మ మాట వింటూనే ఉంటాడు. పెళ్ళి అయిన తర్వాత భార్య మాట వింటాడు. హల్లెలూయా. చూడండి, కలిసి ఉండటకు ఇష్టం ఉండదు కొంతమందికి. హల్లెలూయా. కొంతమంది ఇష్టపడరు, అన్నదమ్ములు కలిసి ఇష్టపడరు కొంతమంది. చూడండి, తుల బంగారం అక్క చిన్న విడిపించేస్తారు, జానంత స్థలము అన్నదమ్ములు విడగొట్టేస్తారు. నరుకును చాలా మంది ఉన్నారు. వాని ఇంటికి వీళ్ళింటికి కొంచెం ఒక అడుగు ఇది నాది అని తిని అన్న తిని ఏముంది, తమ్ముడు తిని ఏమైంది, సరే పోరా నువ్వు పోరంటే ఏమైపోయింది? ఏమైనా నష్టం వస్తుందా? సరే అన్న తినరా పోరా, తినేపోరా. ఒక స్థలాన్ని కూడా కొట్టిపోయింది. కోట్లు ఎంత చాలా మంది ఉన్నారు. వారు భార్య వదలదు. ఎందుకే వదులుతాము? మన పిల్లలు ఉన్నారు కదా,
వెయ్య కేసు వెయ్యను వెయ్య కేసు నువ్వు తన తాళి పట్టుకు ఇప్పిస్తాను అదే పెట్టి వెయ్య కొట్టి మళ్ళీ అన్నం పెట్టేప్పుడంతా చెప్తుంది నా తాళి పట్టు తీసుకుని పోయినాడు నా తాళి పట్టు నీళ్ళు పెట్టేప్పుడు అన్నం పెట్టాడు గంజి వచ్చేప్పుడు టమాలు పెట్టి దేవుడు ఏడన గొంతులు ఏం లేదు ఖాళీ ఇప్పించింది ఈమె హల్లెలూయా ఇప్పించింది ఈమె మన గుర్తు చేస్తుంది తీసుకోండిరా అని హల్లెలూయా అందుకే ప్రియులారా కలహం ఉండకూడదు నీకు నాకు కలహం ఉండకూడదు మనం వేరే ఉంటాము అబ్రహాం చెప్తాడు మనం వేరే ఉంటాము మనలో గొడవలు ఉండకూడదు దూరంగా ఉన్నా కలిసి ఉంటాము కలిసి ఉంటామంటే ఈ లోతు అంట దూరం చూసి సొదమ పాటు కనిపిస్తున్న ప్రియులారా సొదమ పాటు పచ్చగా ఉందంట నీళ్ళు ఉబ్బిచ్చు అది ఏదో తోట వల్లే ఉందంట సొదమ పట్నం ఏం తెలిసిన అక్కడ విస్తారమైన పాపం ఉందంట హల్లెలూయా సొదమ పట్టణములో వాయు వరుస లేదు చిన్న పిల్లలు కూడా వాళ్ళు వ్యభిచారంతో పడుకుని ఉంటారు చిన్న పిల్లలు కూడా హల్లెలూయా సొదమ పట్టణం పాపము దేశము దేవుని పరలోకం దేవుని కట్టిందంట పాపం అంత పాపం ఆకాశం అంటుకున్నట్టు పోయి అంత పాపం అంట హల్లెలూయా మా బాబు నన్ను చూడండి ఇట్లా నువ్వు అమ్మాయి అబ్బాయి మీరు అబ్బాయి కమలు తీసుకుంటే మగాడు వాడు పోయిన కొడుకు మున్సా కొడుకు మునికృష్ణ కొడుకు కదా మునికృష్ణ కొడుకు ఇట్లా జరిగాడు హల్లెలూయా హల్లెలూయా చూడండి పిల్లారా చూడండి వీరికి వారికి కలహం ఉండకూడదని అబ్రహాం ఏం చేస్తాడంటే సొదమ పట్టణం చూస్తాను మనం వెళ్ళిపోతాము అని అబ్రహాము ఆస్తులు పంచుకోలేదంట దేవుని నమ్ముడు ఎప్పుడు కూడా భయపడ్డాడు ప్రార్థన చేసేవాడు ఎన్న కూడా భయపడ్డాడు హల్లెలూయా ప్రార్థన చేసే వ్యక్తి జీవితం పట్ల ఎన్నడూ కూడా భయపడ్డాడు హల్లెలూయా చూడండి అబ్రహాము యావత్తు లోతుకి ఇచ్చేస్తాడు వెళ్ళిపోరా మొత్తం వీడు గోతం సంచులు కట్టుకొని ఎద్దులు పడి కట్టుకొని మొత్తం సొదమ పట్టు వెళ్ళిపోయాడు హల్లెలూయా 19వ అధ్యాయము ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద ఉన్నారంట పిల్లారా హల్లెలూయా సొదొమ గవని యొద్ద ఉందంట ఎవరు లోతు హల్లెలూయా అంటే సొదొమ పట్టణం మొత్తం పాపంతో ఉంది వ్యభిచారంతో కూడుకున్న ఏరియా అది ఆ దేశం మొత్తం పాపంతో ఉంది అబ్రహాం ఏమో కనాల దేశంలో ఉన్నాడు అబ్రహాం లోతు ఏమో సొదొమ పట్టణం ఉన్నాడు సొదొమ పట్టణం పాపం ఆకాశం అంటుకుందంట హల్లెలూయా కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షమే పడదు మా ఊళ్ళో వర్షమే పడదు సార్ మా ఊళ్ళో కరువు మా ఊళ్ళో 10 ఏళ్ళు వర్షం పడి కారణం ఏం తెలిసిన చూడండి హెచ్కెల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం ఈ హెచ్కెల్ రాసిన పత్రిక 14 నరపుత్రుడా 12 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతమైన నా దృష్టికి పాపం చేసి దానికి నేను విరోధినై ప్రాణాధారము ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులు పశువును నిర్మూలన చేయదను అంటే ఎక్కువ పాపం అయిపోతే ఆ ప్రాంతానికి కరువు వస్తుందంట వర్షం రాదు ప్రాణానికి ఆధారం ఏది ఆహారమే ప్రాణాధారం ఏమి మనిషికి ఆధారం ఏంటి ఆహారం వాటిని లేకుండా చేస్తాను అంటాను దేవుడు
హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సొదొమ పట్టణం ఏం జరుగుతుందంటే ప్రియులారా, సొదొమ పట్టణం పచ్చగా ఉంది, చూడడానికి రమ్యంగా ఉంది, చాలా అందంగా ఉంది. కానీ ఆ చోట పాపం ఉందంట, అది వ్యభిచారంతో కూడుకుందంట. దేవుని కోపము ఆ సొదొమ పట్టణం మీద దిగి వస్తా ఉంది. ఇప్పుడు ప్రభు వస్తున్నారా, ప్రభు వస్తుంటే కాల్చడానికి వస్తుంటే వీడు ఎక్కడ కూర్చున్నాడంటే లోతు గవని ఎద్ద కూర్చున్నాడంట. సొదొమ పట్టణం గవని ఎద్ద అంటే ఇప్పుడు మన షాపులు ఉంది కదా, ఆ తరుణ దారి ఉంది కదా, అక్కడ బోర్డు వేసుకుంటారు ఇది షాపూరు అంటే దానికి గవని, ఎంట్రన్స్ గవని అంటాం. ఆడ కూర్చొని ఇద్దరు ముసలు కూర్చొని ముచ్చటిస్తా అంటారంట. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడే నువ్వు ప్రార్థన చేసే బుద్ధి ఉందా నీకు? కొంతమంది బస్ స్టాండ్ దగ్గర కూర్చుంటారు, ఆ టీఎం దగ్గర కూర్చుంటారు, ఆ రోడ్డు దగ్గర కూర్చుంటారు. ఊరికే వాళ్ళేమో మాట్లాడుకుని వానితో బీడి తాగి వీటితో బీడి తాగి వాన మొహం వీడి ఉమ్మి, వీడి మొహం వాన ఉమ్మి, వాన మొహం వీడి తుచ్చుకొని వీడి మొహం వాన తుచ్చుకొని ఇంకా సాయంత్రం అంతా ఒకరి మీద ఒకరు పడిపోయి వీడు వారింటికి పోరండి, వీడు వీడింటికి పోతారు. లాస్ట్ అర్థమైంది, వాన భార్య భర్త కొట్టి మన వారింటికి పంపించి అడ్రస్ మారికి వచ్చారని. హల్లెలూయా. అట్లా ఉంటారు కొంతమంది, అట్లా ఉంటారు కొంతమంది. హల్లెలూయా. అట్లున్నాడు లోతు. కానీ అబ్రహాం ఎక్కడ తెలుస్తున్నా, అబ్రహాము చూడండి, సొదొమ పట్టణాన్ని బట్టి కనానులో ఉన్న అబ్రహాముకి దేవుడు దర్శనమిస్తున్నాడు. సొదొమ పట్టణం కాల్చిపోతున్నాడు. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సొదొమ పట్టణాన్ని కాల్చిపోతున్నాను. సొదొమ పట్టణం లోతు దేవుడు చెప్పలేదంట, కనాను ఉన్న దేశంలో ఉన్న అబ్రాహాము దేవుడు చెప్తున్నాడంట. 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 20 నుంచి 20. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్ప, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపం బహుభారమైనది. ఏమంట దేవుడు చెప్తున్నాడు ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు, అబ్రాహాముతో చెప్తున్నాడు ప్రభు, సొదొమ పట్టణం పాపం పండిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో చెప్తాడు ఈ మాట? అబ్రాహాముతో చెప్పాలి, కానీ లోతుకు చెప్పాలి ఈ మాట. లోతు గవనితో కూర్చున్న లోతుకు చెప్పాలి, ఒరే మీ దేశాన్ని కాల్చిపోతున్నాడు నేను అంటే. లోతుకు ప్రార్థన అనుభవం లేదు, లోతుకు దర్శనం చూసే అనుభవం లేదు, లోతుకు బలిపీఠం కట్టే అనుభవం లేదు. చూడండి, అబ్రాహాము ప్రార్థన చేస్తున్నాడు, దేవుడితో ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు లోతుకు అబ్రాహాము చెప్తున్నాడు సొదొమ పట్టణం కాల్చిపోతాను. ఇప్పుడు అబ్రాహాము దేవునితో మాట్లాడతాను. 21, నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేశారో లేదో చూచేదు. నేను దిగిపోతా వాళ్ళ దగ్గరికి, ఆ సొదొమ పట్టణంలో వ్యభిచారం ఉందా లేదో, ఎవరు నీతిమంతులో ఎవరు ఐనీతిమంతులో వాళ్ళు చూసి నేను శిక్షిస్తానంటున్నాడు. చూడండి, చేయని ఎడల నేను తెలుసుకొందును. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రాహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 55 మంది నీతిమంతులు ఉండగా దానిలో ఉన్న 55 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలంలో నాశనం చేయకాయవా? ఆ చొప్పున చేసే దుష్టులతో కూడా నీతిమంతు చెప్పటం నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టులతో సమానంగా ఎంచటకు నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తెచ్చేవాడు న్యాయం చేయడాన్ని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడినట్లా వారిని బట్టి స్థలం అంతటిని కాయిదును. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? అబ్రాహాము లోతు గురించి చెబుతున్నాడు. అబ్రాహాము ఎవరి గురించి చెబుతాడు? సొదొమ పట్టణం కాల్చి వేసేస్తానంటే ప్రభా 50 మంది నీతిమంతులతో చంపేస్తావా? 45 మంది నీతిమంతులు చంపేస్తావా? 35 మంది నీతిమంతులు చంపేస్తావా?
లాస్ట్లో 5 మందికి వచ్చారు. దేవుడికి అర్థమైంది, ప్రార్థన చేస్తున్నాడు దేవుడితో. లోతు ఎక్కడ కూర్చున్నాడు? లోతు ఎక్కడ కూర్చున్నాడు? 19 లోతు ఎక్కడ కూర్చున్నాడు? లోతు ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ గవుని యొద్ద కూర్చుని ఉండటను లోతు వాడిని చూచి వాడిని ఎదుర్కొన్నట్టు లేచి సాష్టాంగ నమస్కారం చేస్తాను. గవుని ఎందుకు కూర్చున్నాడు? ప్రార్థన చేసి అనుకోలేదు. ఇన్ని రోజులు అబ్రాహాముతో ఉన్నాడు, ప్రార్థన చేసి నేర్చుకున్నాడా? బలులు అర్పిస్తాను నేర్చుకున్నాడా? లేదు. దర్శనం నేర్చుకున్నాడు. కొంతమంది చర్చుకుంటారు, 5 ఏళ్ళు వచ్చినా కూడా ప్రార్థన తెలియదు. 5 ఏళ్ళు వేసినా పాట పడడం తెలియదు. ఓ పాట పడమంటే హల్లెలూయా. జీవితం కూడా అంతే. జీవితం ఎట్లుంటుంది? హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ప్రియులారా ప్రార్థన తెలియదు. అందుకే చూడండి, లోతు ధనము భూస్థాపన కారణం ఇది. గవుని మీద కూర్చొని చూడండి ముచ్చట్లు ఇస్తున్నాడు. ముచ్చట కొంతమంది ముచ్చట చేయమంటే బా ఏం ముచ్చట్లు, అబ్బా ఏం మాట తెలుసునా అట్లాంటి మాటలు మాట్లాడతారు. హల్లెలూయా. కానీ అబ్రహాము అయితే ప్రియులారా దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రభుతో ప్రార్థన చేస్తున్నాడు. అందుకే సొదొమ గురించి అబ్రహాము దేవుడు అబ్రహాము చెప్తున్నాడు, ఆ పట్టణాన్ని కాల్ చేయబోతున్నాడు. హల్లెలూయా. పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, అగ్ని గంధకముతో కాల్చిపోతున్నానని అబ్రహాముతో చెప్తున్నాడు. లోతుతో చెప్పలే. ఇప్పుడు లోతు గవుని మీద కూర్చుని ఉంటే ప్రభు వస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ, తండ్రితో అబ్రహాము మాట్లాడుతాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ సొదొమ పట్టుకు వచ్చారంట. ఆమేన్. సొదొమ పట్టుకు వచ్చారంట. ఇద్దరు వచ్చిన తర్వాత లోతుని చూశారంట. లోతుని చూస్తే వాడు సాష్టాంగ పడి, రెండో మాట వాడు సాష్టాంగ పడి చదువుతాడు. రెండో మాట బాగా గమనించాలి. లేచి నమస్కారం చేసి ఏమంటా? లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా దయచేసి నీ దాసునికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుక్కుని మీరు పెద్దలెక్కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును. అందుకు కాదు, మేము రాము. వారు సాష్టాంగపడి, ప్రభా మా ఇంటికి రండి ప్రభా, మేము రాము. హల్లెలూయా. మేము రాము. చదువు మేము రాము. అలాగా కాదు, నడి వీధిలో నేను ఇక్కడే పడుకుంటాను రోడ్లు. దేవుడు చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు, నేను ఇక్కడే పడుకుంటాను రోడ్లు, మీ ఇంటికి మేము రాము. హల్లెలూయా. ఎందుకు రావు ప్రభా? ఇంట్లో చూడండి, కొన్ని ఇంట్లో పరిశుద్ధం ఉండవు, కొన్ని ఇంట్లో శరీర ఆశలు ఎక్కువ ఉంటుంది. కొంతమందికి అదే ధ్యాస, కొంత భార్య భర్తలకి అదే బుద్ధి 20 గంటలే పడుతుంది. హల్లెలూయా. కొన్ని నీచం కొన్ని చోట్ల, కొన్ని ఇంట్లో చూడండి, ఎప్పుడు చూసినా మాంసం. ఎక్కడ నీచం ఉంటుందో అక్కడ నీచమైన కార్యం ఉంటుంది బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మాంసం అతిగా తినకూడదు బైబిల్ చెప్తుంది. మాంసం అతిగా తినమంత చేరదని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, చూడండి ఇతను లోతు ఇంటికి ఎందుకు ప్రభు పోలేదంటే ఆ ఇంట్లో వ్యభిచారంతో కూడుకున్నది ఉంది. సొదొమ పట్టణ గవుని మొత్తం వ్యభిచారం. నీ ఇంట్లో పరిశుద్ధం లేదు, నీ ఇంట్లో ప్రార్థన లేదు, నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు, నీ ఇంట్లో నిద్ర ఎప్పుడు నిద్ర. కొన్ని ఇంట్లో చూడండి 12 వరకు మేలుకొని వస్తా అంటారు. 12 వరకు ఆ టీవీలు చూసి, సీరియల్ చూసి, ఆ సినిమా చూసి, అదే ఫోన్లు చూసి, ఆ యూట్యూబ్లో కంటకాసమంతా చూసి నిద్ర రాదు. కొంతమంది చూసి అప్పుడు ఒక గంట నిద్ర వస్తుంది. నిద్రపోయి పొద్దున 9 గంటలకు లేస్తారు. హల్లెలూయా. 10 గంటలకు లేస్తారు. 10 గంటలకు. హల్లెలూయా. అందుకే దేవుడా, నీవు దీవించబడాలంటే, నీవు ఆశీర్వాదంగా ఉండాలంటే
నువ్వు వేకుజామున లేయాలా. ఎన్ని గంటలు లేయాలా? 3 గంటలకు 4 గంటలకు లేచి స్నానం చేసి బైబిల్ చదివి, దేవా ఈ దినం మమ్మల్ని ఆశీర్వదించు, ఈరోజు మా వ్యాపారాన్ని అభివృద్ధిపరచు, ఈరోజు మాకు ప్రశాంతనం ఇవ్వండి, ఈరోజు మాకు సమాధానం ఇవ్వండి, ఈరోజు మా కార్యం జయగీతం చేయండి, విజయాన్ని ఇవ్వండి. హల్లెలూయా. కీర్తనలో ఒక అద్భుత మాట ఉంది, నీ ముఖ దర్శనం చేసేవాడు విజయాన్ని పొందును అంటాడు. ఏమంట? నీ ముఖ దర్శనం చేసేవాడు విజయాన్ని పొందుకుంటాడు. ఆమేన్. దేవుడు మొహాన్ని చూసిన వాడు, వాక్యని మొహం చూసిన వాడు విజయాన్ని పొందుకుంటాడంట. విజయాన్ని. హల్లెలూయా. అందుకే కొంత ఇంటికి ప్రభు రాడు. హల్లెలూయా. రాడు. వాళ్ళు చెప్తున్నారు, ప్రియులారా మేము ఇక్కడే పడుకుంటాం. నేను రాను, నేను ఈడ రోడ్లో పడుకుంటాం. దేవుడు రోడ్లో పడితే ఎట్లా? హల్లెలూయా. మేము ఈడే ఉంటాం, మేము లోపలికి రాం. దేవుడు రావాలంటే గృహం ఎలా ఉండాలంటే ప్రియులారా పరిశుద్ధం ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, కొన్ని ఇంట్లో ప్రార్థనే ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, స్తుతి ఉండదు, ఆరాధన ఉండదు, దేవుని మహిమ ఉండదు, దేవుని ప్రసన్నత ఉండదు. ఆ ఇంట్లో ఎప్పుడు చీకటి. చీకటి చోట ఏముంటుంది చెప్పండి? చీకటికి సంబంధించిన ఆశలు వస్తాయి. చీకటి ఉన్న ఇంట్లో చీకటి కలిగిన ఆశలు అంతా పుడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇల్లు ఎలా ఉండాలా? పరిశుద్ధంగా. హల్లెలూయా. ఇల్లు ఎలా ఉండాలా? హల్లెలూయా. ఇప్పుడు బుధవారం అంట్లో ఈ బుధవారము మూర్తి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉంది. ఏనండి ఏం మాట్లాడుతున్నాను మర్చిపోయినారా? బుధవారం సాయంత్రము మీరు 6కి వచ్చేస్తే 6:30కి వచ్చేస్తే కరెక్ట్ 8 గంటలకు ముంచేస్తాం. ఒక టైం పెడతాం, పెట్టుకుంటాము. కరెక్ట్ 6:30కి వస్తే 8:30కి ముంచేస్తాం. 8 గంటలకి ముంచేస్తే 8:30 గంటలకు తినేసి వెళ్ళిపోవచ్చు. మీరు 7:30కి వచ్చి ఇట్లా టైం చూసి నేను ఊహించినాను. ఒక టైం మెయింటైన్ చేస్తాను. దేవునికి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. దేవునికి క్రమశిక్షణ అంటే చాలా ఇష్టపడతారు. హల్లెలూయా. అందులో బుధవారము ఈ మొదటి బుధవారం మూర్తి వాళ్ళ ఇంట్లో, రెండో బుధవారం మన ఆయన వెంకటాపురంలో ప్రేయర్. హల్లెలూయా. అందువల్ల ప్రార్థన చేయండి. నా కోసం ప్రార్థన తినేది నిద్రపోవద్దండి. నా కోసం ప్రార్థన చేయండి. దూరం నుంచి రావాలి కదా, మనం వచ్చి వెళ్ళిపోవాలి కనుక నా కోసం బాగా ప్రార్థన చేయండి. రోడ్ల మార్గం అంతా పిశాచులు సైతాన్ని ఏది కూడా అడ్డు రాకుండా, తేళ్ళు పాములు అడ్డు రాకుండా అవన్నీ తొక్కుకొని రావాలా, ఇదంతా తొక్కుకుంటూ రావాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రియులారా లోతు ఇంటికి వాళ్ళు పోలేదంట. ఇక్కడే పండుకుంటాం మేము అంటే లోతు ఇంట్లో ఉంటే ఆ దేశం ఆ ప్రాంతం అంతా విచారంతో ఉందంట. హల్లెలూయా. ఆ ఇంట్లో కూడా విచారంతో, లోతు ఇంట్లో కూడా ఆ శ్వాస అదే గాలి కదా, అవునా కదా? ఆ ఇంట్లో స్వతమ పట్టం అంతా విచారం ఉంటే లోతు ఇల్లు మధ్యలో ఉంది. మీరు రండి ప్రభా, మా ఇంటికి రండి ప్రభా, మా ఇంట్లో అడుగు పెట్టేసుకోండి ప్రభా. హల్లెలూయా. వాళ్ళు పోలేదంట. మేము రాము. అందుకే కొన్ని ఇంట్లో దరిద్రం అలానే ఉంటుంది. ఎన్ని ఏళ్ళను మందిరానికి వచ్చినా వాళ్ళు ఎదగరు. వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి అమ్మా, సాయం చేయండి. ఎట్లుంటారు? బట్టలు కూడా మారు. నువ్వు మందిరానికి వస్తే దేవుని బట్టలు కూడా మారుస్తారు. నువ్వు నివసించే ఇల్లు కూడా మారుస్తారు. నీ ఇల్లు కూడా మారుతుంది, తెలియదు, మారుతూ ఉంటుంది. అబ్రాహాము దేవుడు దీవించలేదు, బహుధనవంతుడయ్యాను. ఆమేన్. బహుధనవంతుడయ్యాను. అందుకే కొంతమందికి ఏమనంటే ప్రార్థన ఉండదు, పాస్ట్ ఇంట్లో పిలవరు, ఇంటికి ప్రేయర్ పెట్టుకుంటారు పిలవరు. మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడతాము, మా ఇంట్లో ఈ ప్రేయర్ పెడతాము, ఈ కృతజ్ఞత ప్రార్థన పెడతాము, మా ఇంట్లో స్వస్థ ప్రార్థన పెడతాము. ఉండదు. కానా సోనా ఏమి కానా చెప్పండి.
చెప్పండి కానా కానా సోనా. హల్లెలూయా. చెప్పండి కానా సోనా. హల్లెలూయా. తినడము. హల్లెలూయా. ఇంకో మాట మనకొద్దు, తినడము. హల్లెలూయా. అట్లా ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇంత కడుపెంట. ఫిలిప్లో ఉంది, నా కడుపెంటే చాలు. హల్లెలూయా. తింటే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రభు రాలేదు, ప్రభు రావటం లేదు. ఇప్పుడు బతిమాలుతున్నాడంట. మూడవ మాట నడి వీధిలో పలుకుంటాను దేవుడు చెప్తే, ఇప్పుడు మూడో మాట అయినాను అతను మిక్కిలి బలవంతం. ప్రభా మా ఇంటికి రావాలి అని ఏడ్చి గిచ్చి బతిమాలుతుంటే, సరిపో నేను పోయినారంటారండి. ఉందా లేదా అన్నమాట? లేదా? ఏమంటా? అయినను అతను మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంటి ప్రవేశించిరి. వాళ్ళ ఇంటికి పోయారంట. వాళ్ళ ఇంటికి పోతే చూడండి, ధనం సారం ఉన్నట్టు లోకింట్లో. అబ్రహాం ఇచ్చిన డబ్బు కదా, బంగారము వెండి ఇదన్నీ ఎడ్లు గొడ్లు అన్నీ తీసుకొని గోతం సంచులు కట్టుకొని ఇంట్లో భద్రంగా దాచిపెడతారు. హల్లెలూయా. చూడండి, అతడు వారి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసేది. ఏ రొట్టె కాల్చంట? ఏమి కాల్చంట? పొంగని రొట్టె. హల్లెలూయా. చూడండి, అబ్రహాం ఏం పెట్టాడు చూడండి. నేను అబ్రహాము లోతు డిఫరెంట్ చెప్తున్నా. అబ్రహాం ఏం పెట్టాడు? 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. అబ్రహాం ఏం పెట్టాడు దేవుడు? మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండావేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడను. ఆమేన్. ప్రభు అతనికి కనబడను. అతను కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట్ల నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తును నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసును దాటిపోవద్దు ప్రభా. రెడీయా? అంత వంగి, ప్రభా మా ఇంటికి రండి. హల్లెలూయా. మా ఇంటికి రండి ప్రభా. చదువు పోవద్దు, దాటిపోవద్దు. కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాలు కడుక్కోమని ఈ చెట్టు కింద అలసలు తీర్చుకున్నది. కొంచెం ఆహారం తెచ్చేదను. ఆమేన్. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణమును బలపరుచుకున్నది. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా నీ దాసుని యొద్దకు వచ్చి తీమనను. వారు నీవు చెప్పినట్టు చేయమనగా అపరాధం అనలేదు. అబ్రహాము గుడారములో ఉన్న సారాయికు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలను చేయమని చెప్పాడు. ఏం పిండి అంట? ఏం పిండి? చెప్పండి అమ్మా. ఏం పిండి? హల్లెలూయా. అంటే మైదా పిండి అనుకోండి. కాస్ట్లీ ఆ రోజుల్లో కాస్ట్లీ మెత్తని పిండి ఇచ్చి వాడి మీ చెల్లొద్దు పొంగని రొట్టెలు వేసి తినరా. మీరు పెట్టండి నాకు అట్లా. మీరు పెట్టా చూసినావా? మీకు అంతా అది పెట్టి నాకు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. అది తినండి, తినేస్తామంట, తినేసుకోవడం బయటకి అని అర్థం. అది లోతులు పెడతారంట. లోతులు పెడితే అబ్రహాం ఏం పెడతాడు అంటున్నావా? మెత్తని పిండి పెట్టి అంత మాత్రం కాదు, పరిగెత్తుకుని పోయి చదువు, పరిగెత్తుకుని పోయి 7 అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఆ పనివానికి అప్పగించను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచును. తర్వాత అతడు వెన్నెను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి ఎద్ద చెట్టు కింద నిలిచి ఉండాను. చూస్తాను అబ్రహాము లోతుకి ఎంత తేడా. ఏమి? పాలను వెన్నెను లేత దూడ వధించి మెత్తని పిండితో చేసిన ఆహారాన్ని పెట్టి
దేవుని పెట్టాడంట. హల్లెలూయా. హల్లెలూయా. వాడేం పెట్టాడు రండి చదవండి 19వ అధ్యాయం. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసి అయినను అతను మిక్కిలి బలవంతు చేసినప్పుడు వారు అతని వారి అతను తిరిగి అతని ఇంట ప్రవేశించి అతను వారి విందు చేసి పొంగని రొట్టెలు ఒక కాల్చగా పొంగు లాంటి కాల్చిపోయిన రొట్టె ఆడేస్తాడు మోహన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పొంగిన రొట్టె కాల్చి ఉడకలేని రొట్టె కాల్చి అది మొహాలు వేసి తినేసుకో. హల్లెలూయా. హల్లెలూయా. కానీ అబ్రాహాము చూడండి నిండైన దీవెన పొందుకున్నవాడు. అబ్రాహాము ఇచ్చే మనస్సు. ఆమేన్. 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 అబ్రాహాము ప్రార్థన చేసే వ్యక్తి. అబ్రాహాము దర్శనం చూసే వ్యక్తి. అబ్రాహాము దేవునితో బలిపీఠం కట్టే వ్యక్తి. అబ్రాహాము దేవునితో స్నేహితుడు చెప్పాడు దేవుడు. అబ్రాహాము నా స్నేహితుడు. పరలోకమున దేవుడు చెప్తున్నాడు భూమి మీద అబ్రాహాము నా స్నేహితుడు. చూస్తారు ఎంత ఘనత చూడండి అబ్రాహాము. అందుకే తన ఆస్తి తరతరాలకు ఉన్నదంట. తరతరాలకు అబ్రాహాము ఆస్తి. లోతు ఆస్తి ఏంటంటే డబ్బు ఇంట్లో ఉంది, గోత పిండిలు ఉంది, మెత్తడానికి మనసు రాదు. చూస్తున్నారా తేడా చూసుకోండి లోతుకి అబ్రాహాము. అబ్రాహాము ఎవరు? ప్రార్థన చేసే వ్యక్తి. అబ్రాహాము దేవుని ఆరాధించే వ్యక్తి, దేవుడి కోసం ఏదైనా చేసే వ్యక్తి. లోతు అట్లా కాదు. వాళ్ళు గొర్రెలు ఎంచుకునే పని, ఎడ్లను గొర్రెలను. హల్లెలూయా. గుడారంలో ఈ ఇల్లు మంది, ఆ ఇల్లు మంది, ఆ ఇల్లు మంది. అది కూడా పంట వల్ల అది కాలేదు. ఇప్పుడు నాన్న చెప్పాను. హల్లెలూయా. ఇల్లు ఎంచుకుంటారు, ఆ ఇల్లు అంతా మాది. హల్లెలూయా. ఆ ఇల్లు అంతా చూడండి ఇల్లా కొట్టుడు. ఇంట్లో నెమ్మది ఉండదు. ఇంట్లో నెమ్మది. దేవుడు ఇంట్లో ఉంటే నెమ్మది ఉంటుంది. దేవుడు మన ఇంట్లో ఉంటే రోగం రాదు. హల్లెలూయా. దేవుడు మన ఇంట్లో ఉంటే శాంతి, మనశ్శాంతి ఉంటుంది. దేవుడు మన ఇంట్లో గంజి తాగినా ఆ రోజు ఉంటాం. హల్లెలూయా. దేవుడు మన ఇంట్లో ఉంటే అప్పులు ఉండదు. దేవుడు మన ఇంట్లో ఉంటే. హల్లెలూయా. లోతు ధనం, విస్తార ధనం ఉంది, విస్తారంగా డబ్బు ఉంది, కానీ అసలు నెమ్మది లేదు. ఇంట్లో సావరంటే రోడ్డు మీద వస్తాను. చూస్తారా ఇంట్లో ఉండరు అంటే రోడ్డు గమనించి కూర్చొని ముచ్చట్లు వేస్తున్నాడు ముసలి దగ్గర. వాడు ముసలు అంటారే ఆ వీళ్ళు నా అమ్మాయి ఆడిపోయిందిరా వాడి దగ్గర, ఆరు నా అబ్బాయి వీళ్ళతో పోయిందిరా, అదే వాడు ఇట్లా ఉన్నారా, ఆ ఇంటి ఇట్లా ఉన్నారా, ఏమరా ఊరంతా సరిపోయింది. ఆ రోజు వచ్చి అబ్రాహాం ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. దయచేసి ఎవరిని కానీ ఇతను వేలెత్తి చూపించదు. ఇది భయంకర మహాపాపం. ఇతను కొంతమంది మన తిప్పని వాడు ఇట్లా వీడు ఇట్లా అది ఇట్లా ఇట్లా లాస్ట్ మనం చెప్తాం. హల్లెలూయా. ఇతన్ని వేలెత్తి మాకు చూపించదు. మాట్లాడడం ఈజీ, ఇంత ఈజీ. దాని దెబ్బ భయంకరంగా ఉంటుంది. మీకు తెలియదు, దాని దెబ్బ భయంకరంగా ఉంటుంది. నీకు నష్టమైన కారణం అదే అంటుంది. అదే ఇట్లాంటి కష్టం కదా, ఇట్లాంటి ఈజీ. అందుకు చెప్తున్నా ఎవరి గురించి వెనకాల మాట్లాడదు, ఎవరిని దూషించదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి లోతుకు అన్ని ఉన్నా కూడా దేవుని పెట్టడానికి మనసు లేదంట. దేవుని పెట్టడానికి మనసు లేదు. హల్లెలూయా. అబ్రాహాం పెట్టాడు. పాలు వెన్న లేత తోడలు తీసుకొని వడ్డించి మెత్తని పిండితో చపాతి చేసి దేవుని పెట్టి కానీ శాస్త్రంగా పెట్టి ప్రభా నీ చిత్తం అయినా. అందుకే అబ్రాహాం ఆశించాడు. అబ్రాహాం ఆశించాడు. యావత్ ఆశ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. విశ్వాసపాత్ర తండ్రి అబ్రాహాం. లోతు డబ్బు ఆగుతాయి, అగ్నికి ఆగుతాయి డబ్బంతా. హల్లెలూయా. డబ్బు మొత్తం చూడండి. ఆ ఇంట్లో కూతురు కూతురు బయటికి పంపి చెరపబడతారని ఇంట్లోనే దాచిపెట్టారు. మరి ఏం గాలి పీలుస్తున్నారు? సొదమ పట్ల గాలి పీలుస్తున్నారు. సొదమ పట్ల ఏముంది? వ్యభిచారం ఉంది. పాపం ఆకాశం అంటుందంట. పాపం ఆకాశం
వాళ్ళు ఏం చేస్తారంటే అబ్రహాం ప్రార్థన లోతుని కాపాడతామని దేవుడికి ప్రభు ప్రయత్నిస్తే నువ్వు పోరా పండుగ పండుగ పరిగెత్తును పోయి తండ్రికి సారాయిని పోసి మందుని పోసి మత్తునిచ్చి అక్క చెల్లితో తండ్రితో కలిసి వాళ్ళు బిడ్డలు కన్నారంట. చూసా ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత అసహ్యమైన పని చూడండి. దేవుడు అసహించుకున్నారు వాళ్ళు. దేవుడు ఎందుకు రాశాడు? ఇది సత్యం, ఇది సత్యం. వీళ్ళు దీంట్లో రాసి వీళ్ళతో చేరద్దు అన్నారు. వీళ్ళు ఇలా చేశారు కనుక వాళ్ళతో చేరద్దండి. ఇశ్రాయేలు ప్రజలు అవన్నీ మయాబీ దేశం పోయినప్పుడు వాళ్ళు నీళ్లు తీసుకొని తాగొద్దండి అన్నారు దేవుడు. ఆ ప్రాంతం నీరు కూడా తాగకూడదు మీరు, వాటితో కలవకూడదు మీరు. హల్లెలూయా. వాటితో మీరు కలవకూడదు దేవుడు చెప్తాడు. హల్లెలూయా. దాన్ని పెట్టుకుని చెప్తాడు, తండ్రి పుట్టు పుట్టి ఎంత అసహ్యమైన పని, ఇది ప్రభు యేసు ప్రభు అంటారు, ప్రభు అంటారు. హల్లెలూయా. అదే సత్యం, ఇది బైబిల్. వాటిని రాసి వారితో చేరవద్దు. హల్లెలూయా. ఇది వారు ఇలా చేశారు కనుక వారిని వ్యతిరేకించాను, వారిని తోసించాను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. వారు ఎవరంటే మయాబీలు అక్క చెల్లెలు ఇద్దరు. వాళ్ళు మయాబీలు వాళ్ళిద్దరు అక్క చెల్లెలు, లోతు పుట్టిన వాళ్ళు, తండ్రికి కూతురు కలయితో పుట్టిన వాళ్ళు, అంటే తండ్రికి మత్తును పోసి మత్తుతో కలిసిన వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే ఏ పట్టణం నుంచి ఉన్నారంటే సొదొమ పట్టణంలో నుంచి. మరి ఎవరితో చేరుతున్నావు ఈరోజు? నీ సహవాసం ఎవరితో? నువ్వు అబ్రహాముతో చేరితే నీ ఆస్తి విస్తారం పెరుగుతుంది. నువ్వు సొదొమ పట్టణ వ్యభిచారితో చేరితే నీ ఆస్తి మొత్తం సకనాకపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రార్థన శక్తి అవుట్, నీ పరిశుద్ధ పోయింది, నీ పరిశుద్ధ పోతాయి, నీ మీద దేవుడి కృప పోతుంది, నీ దేవుని ప్రసన్నత పోతుంది, నీ విశ్వాసం పోతుంది, నీ నమ్మకం పోతుంది. ఎవరితో చేరుతావు? లోతు కూతురు చూడండి, వారితో చేరి సహవాసం చేస్తారు. ఆ పాపలనే కలిసిపోయారు. దేవుడు ఎంతగానో ప్రయత్నించారు కాపాడడానికి, కానీ వాళ్ళ హృదయంలో పాపం ఉంది. అందుకే మీ ఇంటికి నేను రాను అంటే దేవుడు ప్రభు చెప్పి ఇంటికి నేను రాను. ఎందుకంటే పాపం ఉంది. పాపం ఉన్న చోట ప్రభు రాడు. పరిశుద్ధం ఉన్న చోట ప్రభు వస్తాడు. హల్లెలూయా. అందుకే చూడండి, డబ్బు ఉన్నా కూడా విస్తారం ఉన్న దేవుని ఇవ్వడానికి మనసు రాలేదు. దేవుని పెట్టడానికి మనసు లేదు కనుక ఆ డబ్బు మొత్తం కాలి బూడిదైపోయింది. హల్లెలూయా. అబ్రహాము డబ్బు కాలేదు. హల్లెలూయా. అబ్రహాం బహుగా దీవించబడుగాక. హల్లెలూయా. దేవుడు అలాగా అబ్రహాము దీవించట్టు ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వించును గాక. దేవుడి సంఘాన్ని ఆశీర్వించును గాక. సంఘ బిడ్డలను దేవుడు బహు ఆస్తుపనులు చేయును గాక. ఈ ప్రాంతంలో ఉన్నతమైన పేరు మీకు గనులకు ఇచ్చిన పేరు ప్రభు మీకు దయచేయును గాక. గనులకు ఇచ్చిన పేరు ప్రభు మీకు దయచేయును గాక. అబ్రహాము దీవించట్టు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వచును గాక. అబ్రహాము కుమారులకి ఇచ్చిన యావ ఆస్తులను ప్రభు మీ అందరికీ అందుకే మనం ఆశీర్వించబడాలంటే ప్రార్థించే వాళ్ళు ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డతో సహవాసం చేయాలి. హల్లెలూయా. విశ్వాస సహవాసం చేయాలి. నువ్వు ఎక్కడి నుంచి దేవుని చెప్పేవాళ్ళు ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఎవరితో చేరిన ప్రభు గురించి చెప్పేవాళ్ళు ఉండాలి. హల్లెలూయా. నీ దేవుడు ఐశ్వర్యవంతుడు, నీ దేవుడు ఘనవంతుడు, నీ దేవుడు బలవంతుడు. హల్లెలూయా. చూడండి, నువ్వు దేవుని నమ్మినా కూడా నిన్ను చూస్తే భయం వస్తుంది. ఈ వాక్యం నీలో ఉన్నా కూడా నీ ఫేస్ అంత అట్రాక్షన్గా ఉంటుంది. హల్లెలూయా. అంత కళ ఉంటుంది ఫేస్ లో. హల్లెలూయా. దేవుని వాక్యం వెలుగు, అది నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అంటున్నాను. హల్లెలూయా. లోతు చూడండి, సొదొమ పట్టణం కూర్చొని అన్నీ పోయింది, భార్య పోయింది. మీరు కానీ గూగుల్ కొట్టి చూసుకోండి, ఇప్పుడు కూడా సొదొమ పట్టణం ఒక కసు రాదు, ఒక గడ్డి అది అనుమానం వచ్చినారు. గూగుల్ కొట్టి చూసుకోండి, ఒక కసు కూడా రాదు. 5 ఏళ్ళు అయింది, 5,000 సంవత్సరాలు అయింది.
ఎన్ని సంవత్సరాలు అయింది? 5,000 సంవత్సరాలు అయింది. ఒక గడ్డి కూడా రాలేదు. ఇప్పుడు దేశం నేను అనుభవం వేసేస్తాం, అనుభవిస్తాం మొత్తం తోటలు అంటాడు దేవుడు. 6 వేస్తాడు అనుభవం. ఏ రోజు చేస్తున్నాడు? 5,000 సంవత్సరాలకు ముందు అనుభవం వేశాడు ఆయన. ఒక కసి కూడా రాలేదు. సుధమ పట్నం ఇంకా ఉంది, ఒక గడ్డి మరం లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఉప్పు స్తంభమైన లోతు భార్య ఉప్పు స్తంభం ఇంకా ఉంది. గూగుల్ కొట్టి చూసుకో, సత్యం ఇది. ఉప్పు స్తంభం ఉంది ఇంకా ఉంది. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం ప్రార్థించే వారిగా ఉండాలి. సంఘం కొరకు ప్రార్థన చేయి, ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయి, సేవకుల కొరకు ప్రార్థన చేయి, ఈ పరిచయ విస్తరించిన ప్రార్థన చేయి. నువ్వు దీవించబడతావు. నువ్వు నాకు ప్రభా లోతులాగా, ప్రభా నాకు డబ్బు కావాలా, నాకు ఆస్తులు కావాలా, నాకు డ్రెస్ కావాలా, నాకు కమ్మలు కావాలా, నాకు వడ్డానం కావాలా, నాకు బైక్ కావాలా అంటే అంత చెప్పండి. మా నగలు పోను గాక చెప్పరు. మా నగలంతా అనుమానం కొద్దు వ్యాపారం కొద్దు పెట్టను గాక. ఇప్పుడు చెప్పండి, కొద్దిగా ఉన్న నగలంతా మా ఇంటికి వచ్చును గాక. చెప్పండి, కొద్దిగా కుదిరిపెట్టిన బంగారం అంతా నా మీద వచ్చును గాక. చెప్పండి మా, అట్లా రానిమ్మా, అట్లా చెప్పండి. కొద్దిగా కుదిరిపెట్టిన బంగారం అంతా చెప్పండి మా. అమ్మ టైం అయింది, బల్లలు బంగారం నెగల గిట్టున్న జాయిలు కసిన బంగారం అంతా నా మీద వచ్చును కాక. చెప్పండి ఆమె చెప్పండి, నాకాలని ఆమె చెప్పండి, నాకాలని ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనం దీవించను గాక. బంగారంతో దేవుడు నింపబడను గాక. వెండితో కాదు, బంగారంతో నింపబడాలి. బంగారంతో, అది 24 క్యారెట్ 916 కేడియం, దాంతో నింపబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అబ్రహాము ఆశీర్వదించిన చేతులు మిమ్మల్ని తాకును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు ఈ మేలునంతటిని కూడా ప్రభువును దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని ఉన్నతమైన కృపలోకి ఆయన గుర్తు చేసుకున్న గాక. మిమ్మల్ని పరిశుద్ధులుగా, ప్రార్థనపరులుగా, దర్శనం చూసేవారుగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. వాక్యం దీవించును గాక. బలల చేతుల నుంచి అంతా వచ్చే ముందుకు వచ్చేయండి. సాక్ష్యం